యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంటత్తా అక్కడ పరిస్థితి? ఇప్పటి వరకు అంతా మనకి ఫేవర్గానే ఉంది. దారిలో ఆ వైష్ణవి ఎదురుపడింది. ఏమందత్తా? సీమ టపాకాయ ఏమంటుంది? చిటపట్లాడింది. ఈ ఆటం బాంబుతోనే ఏదో పిచ్చి పిచ్చి ఛాలెంజ్లు చేసింది. ఛాలెంజా? దానికి మిథున వీణ్ణి చంపలేదు అని తెలిసిందంట. నా మీద డౌట్ పడుతోంది. నిఘా పెట్టాను, డ్రోన్ పెట్టాను అని ఏదేదో వాగింది. మరిప్పుడు ఎలా అత్తా? ఏముంది, తారక్ పెళ్ళయ్యే వరకు వీడు బతికే ఉన్నాడన్న విషయం అది పసిగట్టకుండా జాగ్రత్త పట్టమే. చెరితమిళ్ళు 3 ముళ్ళు పడేదాకా వీడి కట్లు సడలద్దు, బయటపడద్దు. అందాక జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ విషయంలో నువ్వేం టెన్షన్ పడద్దు అత్తయ్య. వీడి విషయం మనకు తప్ప ఎవ్వరికీ తెలియదు. జాగ్రత్త అశోక్. అసలే అది పోలీస్ డాగ్లా స్మెల్ చూసి పసిగట్టే రకం. మిరియాల పొడి జల్లడం నాకు బాగా తెలుసులే అత్తయ్య. సరే, వీడు బీ కేర్ఫుల్. నమస్కారం సార్. నమస్తే అమ్మా, కూర్చో అమ్మా. థ్యాంక్ యూ సార్. అది చెప్పండి అమ్మా. సార్, నా చెల్లెలి హత్య చేయలేదంట. ఏంటి, హత్య చేయలేదా? అవును సార్. చేశానని తనే ఒప్పుకుంది కదమ్మా. అది నా చెల్లి నన్ను రక్షించడానికి నేరం తన మీద వేసుకుందంట. పోలీసులు వచ్చినప్పుడు పెళ్ళైనా నీ లైఫ్ కి ప్రాబ్లం రాకూడదని ఆ నేరం నా మీద వేసుకున్నాను. నేను మొదటి నుంచి నా చెల్లి హత్య చేసే మనిషి కాదు అని నేను చెప్తూనే ఉన్నాను సార్. నిజమేనమ్మా, నేను నమ్ముతాను. ముందు నేను చేశానని, ఇప్పుడు అక్క కోసం నేరం నెత్తిన వేసుకున్నానంటే కోర్టు నమ్మదు కదమ్మా. చట్టం వదలదు కదా. బెయిల్కి ముందు ఒక్క మాట, బెయిల్ తరువాత మరో మాట అంటే అది నాటకంలా ఉంటుంది. అయితే హత్య చేయకపోయినా తను నేరం చేసిందే అవుతుందా? శిక్ష అనుభవించాలా? 100 మంది నేరస్తులు తప్పించుకున్నా ఒక్క నిరపరాధి కూడా శిక్ష అనుభవించకూడదు అంటారు కదా సార్. అంటారు కాని తనే అంగీకరించింది. ఎఫ్ఐఆర్ రాశారు. తన స్టేట్మెంట్ అదే కదా. ఇప్పుడు ఎలా సార్? నా చెల్లెల్ని రక్షించుకోవడం ఎలా సార్? సాక్ష్యమైనా ఆధారమైనా కావాలమ్మా. అప్పుడే మనం ఏదైనా ప్రయత్నం చేయొచ్చు. అప్పటికప్పుడే మినిస్టర్ కూతురితో పెళ్లికి ఆరాటపడింది. ఎలా సంబంధం కుదిరింది? నీ చెల్లెలు నిర్దోషైనా అది విడుదలయ్యేసరికి సీనియర్ సిటిజన్ అవుతుంది. మరో సాక్ష్యం లేదు, ఆధారం అంతకన్నా లేదు. శిక్ష పడక తప్పదు. నీకు మరో జన్మెత్తినా ఆధారం లభించదు, లభించే ఛాన్సే లేదు. అంత కాన్ఫిడెంట్గా ఎలా అనగలిగింది? గుమ్మడికాయ దొంగలా ప్రవర్తించింది. సార్, ఆధారం లభిస్తే నా చెల్లెల్ని నిర్దోషిగా నిరూపించుకోవచ్చా? డెఫినెట్గా అమ్మా. ఏ చిన్న ఆధారం దొరికినా మనం కోర్టుకు ప్రొడ్యూస్ చేసి
ప్రూవ్ చేసుకుని వాదించి గెలవచ్చు. నేను ప్రయత్నం చేస్తాను సార్. నిజం నింద చేతిలో ఓడిపోవడానికి వీల్లేదు. నా చెల్లెల్ని విడిపించుకు తీరాలి. బలమైన ఆధారం సంపాదించి తిరిగి వస్తాను సార్. సరేనమ్మా. సాక్ష్యం ఎలా ఎలా ఎక్కడ దొరుకుతుంది? పోయిన దగ్గరే వెతకాలి అంటారు. సో ఎక్కడ మర్డర్ జరిగిందో అక్కడే ఆధారం లభిస్తుంది. కుదరదమ్మా. అలా అంటారేంటండి? కళ్యాణ మండపాలు కొత్త జీవితాలని ఇవ్వాలి, కానీ ఓ జీవితాన్ని నాశనం చేయకూడదండి. ప్లీజ్, ఇది నా చెల్లెలి జీవన మరణ సమస్య. సహకరించండి సార్, ప్లీజ్. ఓకే అమ్మా, రండి. సార్ చెప్పు. మొన్న జరిగిన మ్యారేజ్ తాలూకా సీసీ ఫుటేజ్ కావాలండి సార్. సరే అమ్మా, కూర్చో. సార్ అది చూపించండి సార్. ఓకే అమ్మా. సార్ ఒక్కసారి రివైండ్ చేస్తారా? అయిపోయిందమ్మా. అవును సార్, అయిపోయింది. ఆశ లేకుండా అయిపోయింది. అవకాశం లేదు అనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అమ్మా. తారక్, తారక్, మెట్ల మీద ఆయిల్ పడింది. కాసేపు ఆగరా, తుడిచాక వెళ్దు గాని. మాలిని, మాలిని, మాలిని. వస్తున్నానమ్మా. ఏంటమ్మా? మాలిని, మెట్ల మీద ఆయిల్ పడింది, కాస్త తుడిచేయమ్మా. అలాగే అమ్మా.
తారక్, కాఫీ తీసుకో. వద్దు పెద్దమ్మా, నాకు తాగాలనిపించడం లేదు. పాపం, తను ఇష్టపడిన అమ్మాయేమో దూరం అయిపోయింది. తనకిష్టం లేని అమ్మాయికి దగ్గర కావడానికి మదన పడుతున్నాడు. వీడు ఆ మిథునని మర్చిపోలేకపోతున్నట్టున్నాడు. అయినా పెళ్లి కొప్పుకున్నాడుగా, సంతోషం. ఈ దిగులు, విచారం, బాధ పెళ్ళయ్యేదాకాలే. తర్వాత ఎంత బాధైనా మరిచిపోక తప్పదు, చరితకు దగ్గరవ్వక తప్పదు. చరిత మార్చుకుంటుంది, తన వాణ్ణి చేసుకుంటుందిలే. హలో మేడం, ఆ వైష్ణవి వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ అంతా చూసింది. మీరు చెప్పినట్టే నేను ముందే మీరున్న పార్ట్ని అంతా డిలీట్ చేపించాను. అలా అంతా చూసి చాలా డల్గా మొహం వేలాడేసి వెళ్ళిపోయింది. థ్యాంక్స్. నువ్వు నన్ను డౌట్ పడుతున్నప్పుడే నేను అలర్ట్ అయ్యానే పిల్లకాకి. నాకన్నా నువ్వు 10 ఆకులు ఎక్కువే చదువుకున్నాననుకున్నావు, కానీ నీకన్నా నేను 10 అడుగులు ముందే ఉంటాను. నువ్వనుకునే డ్రోన్ అయినా సీసీ ఫుటేజ్ అయినా నన్నేమీ చేయలేవు. ఏదైనా ఈ వైష్ణవి ఎంక్వైరీ మొదలుపెట్టింది అంటే నేను జాగ్రత్తగా ఉండాలి. డిటెక్ట్ చేయకముందే దీన్ని డైవర్ట్ చేయాలి. చెల్లెలి ప్రాబ్లం క్లియర్ చేయాలన్న దాని ఆలోచనల్ని తన ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే టెన్షన్లో పడేయాలి. ఎలా? అమ్మా మా అమ్మా, వీడిని ఎరవేసి ఆ చేపని గిలగిలా కొట్టుకునేలా చేయాలి. దాని ధ్యాస మరల్చాలి. మర్డర్ కేసు అన్వేషణ మర్చిపోయి వీడి సమస్యకు పరిష్కారం ఆలోచించేలా చక్రబంధంలో దాన్ని ఉక్కిరి బిక్కిరి అయ్యేలా బంధించాలి. ఎస్. ఎలా మిథునని నేను బయటకు తీసుకురావాలి? ఎక్కడ నాకు దాన్ని నిర్దోషిగా నిరూపించే ఆధారాలు దొరుకుతాయి? వీడిని కాపులా కాయడమే ప్రాబ్లంగా ఉందంటే మధ్యలో చావకుండా చూడమని, వైద్యం చేయించమని అత్త ఆర్డర్. వీడి ప్రాణాలు మన చావుకొచ్చారా?
ఆ తారక్ పెళ్ళైతే గాని మనకి బాధలన్నీ తప్పవు. ఒరే వాడిని కిందకు ఉంచండి రా. డోర్ సరిగ్గా పడలేదు, చూసుకోవాలి కదా. డ్రైవర్కి జాగ్రత్త అవసరం. తొందరగా మిథునను విడిపించి నువ్వింటికి వచ్చే బుల్లెమ్మా. నువ్వు లేకపోతే ఏదోలా ఉంది. వీడా వైష్ణవి ధ్యాసలోనే ఉన్నట్టున్నాడు. వీణ్ణి దాని ధ్యాస నుండి మరల్చాలి. తారక్ మిథునని మరిచేలా చెయ్యాలి. వీడిని పావుని చేసి నేను గేమ్ గెలవాలి. వీడికి అతంటే ప్రాణం. అదేమో దాన్ని విడిపించకుండా రాదు. దాన్ని సాకుగా చూపి వీడి మనసులో స్పర్ధలకు బీజం నాటాలి. అతంటే ద్వేషం కలిగేలా చేయాలి. నాన్న శేఖర్, శేఖర్. పిన్ని, ఏంటోరా మీరిద్దరూ నాకు రెండు కళ్ళు. కానీ మీరిద్దరూ బాధపడుతుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నాను. కంటి కలకలు వచ్చినట్టు చాలా ఫీల్ అవుతున్నా. వాళ్ళ చెల్లెల్ని విడిపించాక బుల్లెం వచ్చేస్తుంది పిన్ని. కానీ చిన్నమ్మా, నువ్వు అన్నయ్యకి ఇష్టం లేని పెళ్లి చేయాలని చూస్తున్నావు. అదైతే నాకు నచ్చట్లేదు. ఎంతైనా అన్నయ్య మిథునని ప్రేమించాడు కదా పిన్ని. నిజమేరా, నేనేమన్నా కాదన్నానా? మిథునతో పెళ్లి వద్దు అన్నానా? కానీ ఆ అమ్మాయి ఏమో హత్య చేసింది. పైగా నేనే చేశాను అని ఒప్పుకుంది. నేనేం చేయగలను? తను నిర్దోషాన్ని తిరిగి వచ్చేదాకా మీ అన్నయ్యకి పెళ్లి చేయకుండా నరకంలో వదిలేద్దామా? నువ్వే చెప్పు. వాడి ముఖంలో సంతోషం చూడాలని నా తపన్రా. అందుకే ఈ పెళ్ళి
తమ్ముడికి పెళ్ళై అన్నయ్యకి పెళ్ళి ఆగిపోతే అది బాధే కదా. అవునా కాదా? నువ్వే చెప్పు. బాధే కానీ పెళ్ళైతే మెల్లగా మారతాడ్లే అన్న చిన్న ఆశరా ఈ చిన్నమ్మది. ఆ మిథున అలా అవడానికి మేమేమన్నా కారణమా? తనే ఆవేశపడింది, అనర్థం నెత్తినేసుకుంది. అవునా కాదా? అన్నతమ్ములిద్దరూ అక్క చెల్లెళ్ళని చేసుకుంటున్నారు, అరమరికలు లేకుండా కలిసుంటారు అని నేను చాలా సంతోషపడ్డాన్రా.